ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు వీలుగా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ కేవలం ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉండడంతో విద్యార్థులు కేవలం పరీక్షల్లో రాయడానికి అవసరమైనంత మాత్రమే నేర్చుకుంటున్నారు. దీనివల్ల భాషపై వారికి పట్టు లేకుండా పోతోంది. ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు వారికి అది అడ్డంకిగా మారుతోంది. తమకు తెలిసిన అరకొర ఆంగ్లంలో మాట్లాడలేక భయంతో చదువులో వెనకబడిపోతున్నారు. అందుకే ఈ పరిస్థితిని మార్చేందుకు ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారులు నడుం బిగించారు. సిలబస్ లోని సబ్జెక్టులతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ ను ఒక సబ్జెక్ట్ గా పెట్టి బోధిస్తూ పిల్లలు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించేలా ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని మొత్తం 34 ప్రభుత్వ పాఠశాలలకు గాను తొలి విడతగా 16 బడులు ఆగస్టు 14 నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభించారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు నిత్యం సాయంత్రం పూట 45 నిమిషాల పాటు ఇంగ్లీష్ మాట్లాడడంలో తర్ఫీదిస్తున్నారు. ఇందుకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్ టీవీలను వినియోగించడం ద్వారా విద్యార్థులకు ఆంగ్లం మాట్లాడడంలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇక ఈ పాఠాలు చెప్పడం కోసం విద్యాశాఖ అధికారులు భారత్ దేకో అనే ఎన్జీఓతో ఒప్పందం చేసుకుని ఆ సంస్థ ప్రతినిధులు పవిత్ర ఆస్ట్రా ద్వారా ముందుగా ఇంగ్లీష్ టీచర్లకు పిల్లలతో ఇంగ్లీష్ ఎలా మాట్లాడించాలి, వారిలో ఆంగ్లం పట్ల ఉన్న భయాన్ని ఎలా పోగొట్టాలి అనే అంశాలపై ఆన్లైన్లో శిక్షణ ఇప్పించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, నీలిమ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు చదువుకున్న విద్యార్థులకు ఇంగ్లీష్ లో చక్కటి శిక్షణ, ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ గా చక్కగా మాట్లాడడం, ఇంగ్లీష్ లో రాయడం, చదవడం, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఖమ్మం జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం ఎన్జిఓ సంస్థ భారత్ దేకో అనే ఎన్జిఓ సంస్థ ఒప్పందం కూర్చుకుంది. ఆ ఎన్జిఓ సంస్థ కొన్ని కార్యక్రమాలు రూపొందించి ఆ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఎంపిక చేసిన పాఠశాలలు ప్రస్తుతం 16 పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోజు సాయంత్రం పూట పిల్లలకి ఇంగ్లీష్ లో శిక్షణ ఇస్తున్నారు. ఏ విధంగా మాట్లాడాలి, ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇంటర్వ్యూలు ఏ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది, వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏ విధంగా ఉంటే వీళ్ళు ఏ విధంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ మాట్లాడే విధంగా తడబడకుండా, భయపడకుండా చక్కటి ఇంగ్లీష్ ని ఏ విధంగా ఉచ్చరించాలి, ఆ పదాలను ఏ విధంగా పలకాలి, ఏ విధంగా మాట్లాడే దానిపైన కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తాం. సహజంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు, తెలుగు మీడియం విద్యార్థులు కావచ్చు లేదా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు కావచ్చు, ఇంగ్లీష్ పైన పెద్దగా అంతగా పట్టుండకపోవడం మనకి తెలిసిన విషయమే. దీన్ని అధిగమించేందుకు మీరు లైన్ లో ఉండండి. మనతో మాట్లాడేందుకు ఖమ్మం డిఈఓ సోమశేఖర్ శర్మ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రైట్, మనం స్టూడెంట్స్ చూస్తుంటే ఎంత సబ్జెక్ట్ ఉన్నా స్కిల్స్ లేకపోవడం వల్ల ఇంటర్వ్యూలో సరిగ్గా అటెండ్ చేయలేక జాబ్ లో వెనకబడిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది కెరీర్ లో. సో ఇప్పుడు ఖమ్మం సంబంధించిన విద్యాశాఖ అధికారులు ఒక మంచి డెసిషన్ తీసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? నమస్కారం అండి. ఇప్పుడు ఒక హై స్కూల్ స్థాయిలో పిల్లలు ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని గమనించేసి జిల్లా కలెక్టర్ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారండి. ఇది ముందుగా 16 స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేసి ఈ రోజున 34 స్కూల్స్ కి దీన్ని మేము ఎక్స్పాండ్ చేశామండి. డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకొని పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలనే ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ సత్ఫలితాలు ఇస్తా ఉందండి. రానున్న 2-3 నెలల్లో అన్ని హై స్కూల్లో కూడా ఈ ప్రోగ్రామ్ విస్తరించడానికి మేము ప్లాన్ చేస్తా ఉన్నాము. పిల్లలకు చిన్న చిన్న స్టోరీస్ ద్వారా, ఆంగ్లంలో స్టోరీస్ ద్వారా, వాళ్ళతో స్కిట్స్ ప్లే చేయించడం ద్వారా, కాన్వర్జేషన్స్ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక పద్ధతి ప్రకారం నేర్పిస్తా ఉన్నామండి. పిల్లల్లో ఉన్న ఈ భయాలు కూడా తొలగిపోతా ఉన్నాయి. పిల్లలు కూడా మాట్లాడటానికి ముందుగా వస్తున్నారు. చాలా ఎంకరేజింగ్ గా ఉంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయాలతో మేము ఇంకా అన్ని స్కూల్స్ లో కూడా ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటా ఉన్నామండి. జిల్లా కలెక్టర్ గారు రెగ్యులర్ గా దీని మీద సమీక్షలు జరుపుతా ఉన్నారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే సవరించుకొని ఈ ప్రోగ్రామ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని స్కూల్స్ లో కూడా చేస్తాము. నెక్స్ట్ ఇయర్ ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యి పిల్లలు ఆంగ్ల సామర్థ్యాలని పెంపొందించడానికి ఇది దోహదపడుతుందని మేము భావిస్తా ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. ఇది మంచి డెసిషన్ లాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.